హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆన్లైన్లో ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫామ్ ఎలా నింపాలో కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ వీడియోని జాగ్రత్తగా చివరి వరకు చూస్తే మీకు ఎలాంటి సందేహం లేకుండా మీ ఎన్యుమరేషన్ ఫారంను మీరే సులభంగా ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు. ఈ ఆన్లైన్ ఎన్యుమరేషన్ ఫామ్ ఫిలప్ చేయడానికి ముఖ్యంగా మీ లేటెస్ట్ ఓటర్ కార్డులో మరియు మీ ఆధార్ కార్డులో మీ పేరు స్పెల్లింగ్స్తో సహా కరెక్ట్గా ఉండాలి. లేకపోతే మీరు ఆన్లైన్లో ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయలేరు. ముందుగా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో గూగుల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ అయిన తర్వాత ఎన్విఎస్పి అని టైప్ చేయండి. టైప్ చేయగానే ఇక్కడ మీకు సిటిజన్ సర్వీస్ పోర్టల్ అని ఒక లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది. ఇందులో లాగిన్ అండ్ సైన్ అప్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఆల్రెడీ మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయి ఉంటే లాగిన్ క్లిక్ చేయండి. లేకపోతే సైన్ అప్ అని క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ సైన్ అప్ చేశాను కాబట్టి నేను లాగిన్ బటన్ క్లిక్ చేస్తున్నా. లాగిన్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద క్యాప్చా ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ సైన్ ఇన్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అనే ఒక బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. తర్వాత స్టేట్ సెలెక్ట్ చేయండి. తర్వాత మీ ఎపిక్ కార్డ్ నెంబర్, అంటే ఇక్కడ మీకు లేటెస్ట్గా ఉన్న మీ ఎపిక్ కార్డ్ నెంబర్ను, ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీ ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అనే బటన్ క్లిక్ చేయండి. బటన్ క్లిక్ చేయగానే ప్రస్తుతం మీ ఓటర్ కార్డులో వివరాలన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఆ వివరాలన్నీ ఒకసారి సరిచూసుకోండి. మీ వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉంటే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. వెరిఫై ఓటీపీ అనే బటన్ క్లిక్ చేయండి. బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మొదటగా మై నేమ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎలక్ట్రల్ ఆఫ్ లాస్ట్ ఎస్ఐఆర్ అని ఉంటుంది. అంటే మీ పేరు కనుక 2002 ఎస్ఐఆర్లో ఉంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. రెండవది మై పేరెంట్స్ నేమ్, ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఎలక్ట్రల్ ఆఫ్ లాస్ట్ ఎస్ఐఆర్ 2002, 2003, 2005 అని ఉంటుంది. అంటే మీ పేరు కనుక 2002 ఎస్ఐఆర్లు లేకపోతే మీ పేరెంట్స్, అంటే మీ ఫాదర్ గాని, మదర్ గాని, గ్రాండ్ ఫాదర్ గాని, గ్రాండ్ మదర్ గాని వారి 2002లో ఉన్న ఎస్ఐఆర్ వివరాలను తీసుకొని దాన్ని మ్యాపింగ్ చేస్తూ ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ని మనం ఫిలప్ చేయవచ్చు. 4వ ఆప్షన్లో నేదర్ మై నేమ్ నార్ మై పేరెంట్స్ నేమ్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఎలక్ట్రల్ ఆఫ్ లాస్ట్ ఎస్ఐఆర్ అని ఉంటుంది. ఒకవేళ మీ పేరు గాని మీ పేరెంట్స్ పేరు గాని లేకపోతే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఈ వీడియోలో మనం ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తున్నాం. మై నేమ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎలక్ట్రల్ రోల్ ఆఫ్ లాస్ట్ ఎస్ఐఆర్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తున్నాం. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే కింద కొన్ని వివరాలు ఇలా కనిపిస్తాయి. స్టేట్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ 2002, పోలింగ్ స్టేషన్ నంబర్ అండ్ నేమ్ ఇన్ 2002, పార్ట్, సీరియల్ నంబర్ ఇన్ 2002 అని 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మొదటగా మనం స్టేట్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత మన కాన్స్టిట్యుయెన్సీ అంటే నియోజకవర్గం సెలెక్ట్ చేయాలి. తర్వాత మా పోలింగ్ స్టేషన్ నంబర్ సెలెక్ట్ చేయాలి. తర్వాత మా పార్ట్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇందులో కేవలం 2002 ఎస్ఐఆర్లో ఉన్న వివరాలు మాత్రమే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అనే బటన్ క్లిక్ చేయండి. సెర్చ్ అనే బటన్ క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అన్ని కింద కనిపిస్తాయి. కింద ఉన్న డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే కింద ఉన్న మై నేమ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎలక్ట్రల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. ఆ తర్వాత కంటిన్యూ అనే బటన్ క్లిక్ చేయండి. కంటిన్యూ బటన్ క్లిక్ చేయగానే మీ లాస్ట్ ఎస్ఐఆర్లో ఉన్న డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ అయ్యి కింద ఇంకొక ఫామ్ ఓపెన్ అవుతుంది. దీన్ని మనం జాగ్రత్తగా నింపాలి. ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత ఆధార్ నంబర్, తర్వాత మీ ఫాదర్ నేమ్, మీ ఫాదర్ ఎపిక్ నంబర్, మీ మదర్ నేమ్, మీ మదర్ ఎపిక్ నంబర్, ఆ తర్వాత స్పౌస్ నేమ్ అంటే భర్త పేరు కానీ భార్య పేరు కానీ ఎంటర్ చేయాలి. తర్వాత వారి ఎపిక్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ అందరి ఎపిక్ నంబర్స్ ఆప్షనల్. మీ వద్ద వారి ఎపిక్ నంబర్స్ ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే బ్లాంక్ వదిలేయండి. ప్లేస్ ఆఫ్ సబ్మిషన్ అంటే మీరు ఎక్కడి నుంచి ఫామ్ ఫిలప్ చేస్తున్నారో ఆ ఊరి పేరు రాయాలి. తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫోటో అనే ఆప్షన్ ఉంటుంది. మీ లేటెస్ట్ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ అనే బటన్ క్లిక్ చేసి ముందుగా మీరు సేవ్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది. మీ ఫోటోను అడ్జస్ట్ చేయాలనుకుంటే అడ్జస్ట్ చేసి సేవ్ అనే బటన్ క్లిక్ చేయండి. అన్ని డీటెయిల్స్ జాగ్రత్తగా నింపిన తర్వాత ఒకసారి ప్రివ్యూ చూసుకోండి సబ్మిట్ చేయడానికి ముందు. ఎందుకంటే ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మనము ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ముందుగా మనం ప్రివ్యూ అనే బటన్ క్లిక్ చేసి ఒకసారి డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫై చేసుకుంటే చాలా మంచిది. ప్రివ్యూ బటన్ క్లిక్ చేయగానే మీ వివరాలన్నీ ఇలా కనిపిస్తాయి. అన్ని వివరాలను ఒకసారి సరిచూసుకోండి. అన్ని కరెక్ట్గా ఉంటే సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఈ సెండ్ పేజ్ ఓపెన్ అవుతుంది.
ఇందులో మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనే బటన్ క్లిక్ చేయండి. మీ ఆధార్ నంబర్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మీ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిన వెంటనే మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోండి. అలాగే ఒక ప్రింట్అవుట్ కూడా తీసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, మీ ఎన్యూమరేషన్ ఫామ్ను ఎంత సులభంగా మీరే ఫిలప్ చేసుకోవచ్చో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వారు కూడా వారి ఎన్యూమరేషన్ ఫామ్ను సులభంగా ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.